ఏంటండి అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఆకులు ఇవి మోదు ఆకులు ఇవే కదా సో ఇవి తీసుకొని వీటిని కుడతారా ఇప్పుడు కుడతాం. ఓకే ఫైన్ అండి. సో ఈ ప్రాసెస్ అంటే ఇది పచ్చిగానే కుట్టాక ఎండుతాయా ఎండినాక కుడతా? అసలు అయితే ప్రాసెస్ ఇప్పుడు తినాలంటే పచ్చివి కుడతాము. ఇప్పుడు దీన్ని ప్లేట్ కింద మార్చాలంటే పచ్చివి కుట్టకుండా ఫస్ట్ వీటిని ఎండబెట్టేసి అప్పుడు నీళ్లు చల్లి అప్పుడు కుడతాం. ఎందుకంటే లేకపోతే ముడిచిపోతుంది, ముడతలు వస్తాయి, మొత్తం ఇలా ముడుచుకుంటది ఆకు, మళ్ళీ అప్పుడు కొట్టడానికి రాదు, ప్లేట్ కొట్టడానికి రాదు. ఫస్ట్ ఎండబెట్టాలి, ఎండబెట్టినాక మళ్ళీ నీళ్లు చల్లి స్ట్రైట్ చేసుకోవాలి దాన్ని. ఈ ఆకు ఎండిపోతే ఎలా అవుతుంది, ఇలా ముడిచిపోతుంది, అప్పుడు స్ట్రైట్ అయిపోతుంది. ఇంకా అప్పుడు కుట్టేసి అప్పుడు ప్రెస్ చేస్తాం. సో ఆ ప్రాసెస్ ఎలా ఏంటి మీ ఫ్యాక్టరీ చూపిస్తాను తప్పకుండా. సో మరి కొన్ని ఆకులు తీసుకుందామండి. తీసుకుందాం. ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే లక్ష్మీ చెట్టు అంటారు దీన్ని. ఏంటంటే ఈ ప్రతి ఒక్క పార్ట్ దీన్ని వేస్ట్ పోదు, అన్ని కూడా ఔషధ గుణాలే. ఈ ఆఖరికి దీని రూట్, దీని గమ్ము, దీని సీడ్, ఇప్పుడు పువ్వు వస్తుంది, పువ్వు కూడా యూజ్ అవుతుంది, సీడ్ కూడా యూజ్ అవుతుంది, గమ్ము వస్తుంది, గమ్ము కూడా యూజ్ అవుతుంది. కమర్కస్ అంటారు హిందీలో. అంటే అది కాల్షియం ఏదో ఉంటుంది అందులో, అది డెలివరీ అయిన వాళ్ళకి ఇస్తారు, తినిపిస్తారు. ఈ గూగుల్ చేసి చదివినాక నాకు గూస్ బంప్స్ వచ్చినాయి. అది రీజన్ అసలు స్టార్ట్ చేయడానికి కారణం. సో ఇందులో ఇన్ని ఉన్నాయి కానీ మన వాళ్ళు అంటే మామూలుగా రైతులకు తెలియదు, వాళ్ళు వరి పొలం వేసుకుంటారు, ఇది అడ్డం వచ్చిందని కొట్టేస్తారు, మళ్ళీ దీనికోసమే తిరుక్కుంటూ పోయి తెచ్చుకొని తింటారు. కానీ దీని గురించి ఒక చెట్టు ఉంచుకోవాలి, ఇది ప్రతి వాళ్ళు ఒక తోట మోదుగ చెట్టు. ఓకే, ఇది టిఫిన్ ప్లేట్, ఇది టిఫిన్, ఇందులో తినాలి. గ్రీన్ వాటర్ తినొచ్చు, ఉప్మా తినొచ్చు, 2-3 ఆకులు కుట్టుకుంటే ఉప్మా తినొచ్చు. ఓకే, ఇందులో ఉప్మా తినేయచ్చు. ఒక ఇంత పెద్ద ఆకులో ఒక డైరెక్ట్ కూడా పెట్టేసుకోవచ్చు, సరిపోతాయండి. చాలా అనుకుంటా. ఓకే, మా వాళ్ళు ఇక్కడ కుడుతున్నారండి, చూద్దామా? ఓకే, సో ఇస్తరాకులు కుడుతూ ఉన్నారు. ఓకే, దీని అంటే ఎన్ని ఆకులు పడతాయండి ఒక ఇస్తరాకు కుట్టడానికి? 7 ఆకులు పడతాయండి. 7 ఆకులు. ఓకే, ఒకవేళ దగ్గర కుడితే 8 ఉంటాయి, 7-8. ఓకే ఓకే. దీని ఇప్పుడు ఇవి ఆకులతో పాటు వాటి కుట్టడానికి ఒక అది ఉంటుంది, పుల్ల. అంటే ఇది వేప పుల్ల పెడుతున్నాము, కానీ వెదురు వాడుకోవచ్చు ప్రొఫెషనల్ గా. అంటే మనం ఎక్కువ మట్టుకు వెదురు పుల్లలు లేదంటే జొన్న పుల్లలు వాడుకుంటాం. ఓకే ఓకే. ఈ వేప పుల్లలతో కొడుతున్నాం ఇప్పుడు ఈ రోజు అయితే. అచ్చా, వేప పుల్లతో దిగుతుందండి? దిగుతుంది. ఓకే ఓకే. ఎండబెట్టాలి బాగా గట్టిగా. ఓకే, ఎండబెట్టే గట్టిగా అయిపోతుంది. ఓకే, సో ఒకటి కుట్టడానికి ఎంత టైం పడుతుందండి? ఒకదానికి ఒక 1 మినిటే. అంతేనా? అంతే. ఓకే ఓకే. ఈ రోజుకి 100-200 కుట్టేస్తాం. 200-300 కూడా కుట్టచ్చు. ఓకే ఓకే ఓకే. ఆకులు రెడీ ఉంటే ఉంది ఎంతసేపు. అంతేనా? ఓకే ఓకే. టక ఇంతకుముందు ఎప్పుడో చూస్తుండే, కానీ ఈ మధ్య కొన్నిసార్లు చూస్తూ ఉంటామండి బయట కొంతమంది ఇట్లాంటి ఆకులు బంచులు కట్టుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఇవి యాక్చువల్ బేసిక్గా ఎండినాక చాలా డెలికేట్ అయి ఉంటాయి, కానీ బయట చూస్తే ఇంత పెద్ద బండిల్కి అటు నుంచి ఇటు మొత్తం కట్టేసి సగం మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉంటాయి కదండి. ఎండిపోయినాక కొంచెం డ్యామేజ్ అవుతుంది, నేచురల్ ప్రోడక్ట్ కదా. ఆబ్వియస్లీ దాన్ని చాలా డెలికేట్ గా చూసుకోవాలి, స్టోరేజ్ కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఎస్. దీనిలో తినడం వల్ల కూడా చాలా ఔషధ గుణాలు చాలా ఉన్నాయి అన్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు అరటాకు దొరుకుతుంది, కానీ ఇవి దొరకాలంటే చెట్లు లేవు కదండి, మొత్తం కొట్టేశారు కదా. ఎస్. సో అవునండి, ఇప్పుడు ఎట్లా అంటే డైరెక్ట్ ఇంతకుముందు అంటే ఈ ఆకులు పెట్టేసేవాళ్ళు భోజనాల్లో, తీసుకొస్తే ఈ ఆకు ఇలా పెట్టేసి డైరెక్ట్ దాంట్లో వడ్డించి తినేసేవాళ్ళు. పార్సిల్ అంటే కూడా దాంట్లో రైస్ పెట్టేసి ఇలా హోల్ చేసేవారు. సో మీ దగ్గర కూడా ఇలానే ఇస్తారా, లేకుంటే దీన్ని ఇప్పుడు జనాలకి ఇంత ఓపిక లేదు కదా, కూర్చొని తినే పద్ధతి లేదు ఇప్పుడు చాలా వరకు. అందుకనే మేము ఈ ప్రోడక్ట్ తయారు చేసాం, విస్తరాకు అని. ఇదే విస్తరాకు ఒక మోడర్న్ లుక్ ఇచ్చాం. ఏంటంటే కింద కార్డ్బోర్డ్, పట్టుకోవడానికి బుఫే. అన్ని ఎందుకంటే ఇప్పుడు అంతా బుఫే అయిపోయింది కాబట్టి అందరు కూర్చొని, ఇంతకుముందు అంటే అందరు కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవాళ్ళు. సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకి
కూర్చొని తినాలనుకున్న వాళ్ళకి వెడ్డింగ్స్ కి పూజలకి కూర్చొని తింటారు కదా అవునవును. భోజనం, అందుకని సిట్టింగ్ ప్లేట్స్ అని అవి వేరే, అది గట్టిగా ఉండదు బేస్, ఓకే ఓకే. ఈజీగా కాంపోస్ట్ కూడా అయిపోతుంది. ఇదేంటంటే నిలబడి, ఇప్పుడు ఫ్యాషన్ కదా నిలబడి తినడం, నిలబడి తినంటారు అంటే కూర్చొని తగ్గడానికి భూమి లాగా ఉంటుంది కాబట్టి యాక్చువల్లీ కూర్చొని తినడమే మంచి పద్ధతి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ మధ్య కొంతమంది లేదు అందరిని కూర్చోబెట్టే పెట్టాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారు. పెడుతున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్ అట్లా కూడా. సో చూసారు కదా, ఇలా 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 చక్కగా ఇంత పెద్దగా రెడీ అయింది, సూపర్. ఇంత పెద్ద ఆకు, ఇట్లా ఇట్లా ఆకులు తిని చాలా ఫీల్ అయింది. ఇట్లా ఇట్లా తింటే ఆ ఫీల్ డిఫరెంట్ ఉంటుందండి ఏవైనా. అవును, బాగా కుట్టారమ్మా, నైస్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి చేస్తామా లేకపోతే దీన్ని ఎండబెట్టాలా? దీన్ని ఎండబెట్టాలి, ఎండబెట్టిన ఆకులే కుట్టాలి. ఓకే, డైరెక్ట్ దీన్ని డైరెక్ట్ దీంట్లో కొట్టడానికి ఉండదు, ఎందుకంటే ఇది విత్ ఇన్ 3 days మళ్ళీ ముడుచుకుంటుంది. ఓకే, అందుకని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ తెంపుకున్నాక ఆరబెట్టాలి. ఓకే, నీడలోనే నీడలోనే ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టుకొని పైకి తోరణాలు కట్టి పైన ఆరేసుకోవాలి. ఒక వారం తర్వాత మొత్తం ఎండిపోతాయి, 10 రోజులైనా పడతాయి. ఈ గ్రీన్ కలర్ అంతా వెళ్ళిపోయి వైట్ కలర్ అవుతుంది. ఓకే, అప్పుడు ఓపెన్ చేసుకొని నీళ్లు చల్లి బరువు పెట్టాలి, బండ బరువు పెట్టేసి చీర కట్టేసి దాని మీద నీళ్లు పోసి చీరని నీళ్ళలో ముంచి ఈ ఆకులను దాంట్లో పెట్టి బండ పెట్టాలి బరువు, సాఫ్ట్ స్ట్రైట్ అయిపోతాయి. ఓకే ఓకే, అప్పుడు పుల్లలతో కుట్టాలి. అప్పుడు అవన్నీ జమ చేసుకొని పెట్టుకొని అప్పుడు మెషిన్ దగ్గర తీసుకెళ్ళాలి. సూపర్ సూపర్. సో చాలా పని పెద్దదే, చాలా పని ఉంది. ఇప్పుడు ఇంత పని ఉందండి. ఇప్పుడు మాకు మామూలు ఆకే 5 రూపాయలకి అమ్ముతారు, బయట మేము 6 రూపాయలకి అమ్ముతున్నాం ప్లేటే. మాకేం మిగులుతుంది? సో ఇంత పని ఉంది మళ్ళీ ఇందులో. మరి పని ఉంటుంది. సో జనాలకి ఏంటంటే ఇప్పుడు బేసిక్గా బయట ఇది పక్కన ఈ పండుగకి ఉగాది పచ్చడికి అవి తాగడానికి ఇట్లా చేసుకుంటాం.